రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చెప్పింది, గ్రామ సభల్లో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడటానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. బట్టి గారు, గ్రామ సభల ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ అవుతుందంటారా? గ్రామ సభల్లో ఆందోళన జరుగుతున్నాయని మీరు మొదటి మాట మీ స్టేట్మెంట్లో చెప్పారు. ఆందోళన జరగటానికి అసలు తావే లేదు. ఎందుకంటే గ్రామ సభలు పెట్టిందే ట్రాన్స్పరెంట్గా గ్రామ సభలు జరిగి ఆ గ్రామ సభలో గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో పైలప్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చేసి గ్రామ సభలు పెట్టి నేరుగా అధికారులను అడిగి పంపించి ఇల్లు లేనటువంటి వాళ్ళ, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళని దరఖాస్తులు చేసుకోండి, మీ 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 దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికోసమే గ్రామ సభలు పెట్టామని చెప్పి గ్రామ సభలు పెట్టారు, ఆడ నడుస్తూ ఉంది. సో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, ఇల్లు రానటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, రానటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. గ్రామ సభలో నాకు ఇల్లు కావాలయ్యా, నాకు అర్హత ఉంది, ఇల్లు లేదు, రేషన్ కార్డు రాలేదయ్యా, 10 ఏళ్ళ నుంచి నేను బాధపడుతున్నా, ఇది నా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ లబ్ధిదారులు ఎవరైతే రావాలి కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం, ఆనందించదగినటువంటి. సార్ బట్టి గారు, మీకు మీ ప్రభుత్వంలో మీకు ఇంటెలిజెన్స్ సమాచారమా లేదంటే రోజు మీడియాలో చూసి గ్రామ సభల్లో ధర్నాలు జరుగుతున్న మాట వాస్తవమా కాదా, అది మీ దృష్టికి వచ్చిందా రాలేదా? ఎవరు ధర్నాలు, అక్కడక్కడ నేను ఇటువంటి మీడియాల్లో లేకపోతే పత్రికల్లో కూడా చదువుతున్నాను. ఎవరు ఈ ఈ కార్యక్రమాలు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే పాపం 10 ఏళ్ళు ఇల్లు కావాలని, రేషన్ కార్డు కావాలని అల్లాడినటువంటి ప్రజలకి ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ మేలు జరుగుతుందేమో, అలా జరగకుండా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు అల్లరి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి గ్రామసభ జరుగుతున్నప్పుడు నిజంగా ఇటువంటి వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఇల్లు లేనటువంటి వాళ్ళ మీద కానీ రేషన్ కార్డు పొందనటువంటి వాళ్ళపైన ఏమాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా కానీ నాకు తెలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ గ్రామ సభలో వాళ్ళు నేరుగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వీలైతే వాళ్ళు పెట్టుకోవడానికి సహకరించాలి. వాళ్ళ చేత కాబట్టి మీరు కొంత సహాయం చేసి మీరు రాసి పెట్టి దరఖాస్తు అధికారులు అందించే ప్రక్రియ. సరే, మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు ఒక ఎత్తు అయితే బెనిఫిషరీస్ కూడా ధర్నాలు చేస్తున్నారు. పూర్తిగానే అలా కాకుండా అక్కడక్కడ గొడవ చేసి ధర్నాలు చేయాలని పరిస్థితి చేస్తే మీరు వాళ్ళకి మేలు చేయాలని ఆలోచన కంటే వాళ్ళకి అవి రాకుండా ఉండాలనే కుట్ర దాంట్లో దాగి కనిపిస్తుంది. అటువంటి కుట్రదారులు అందరినీ కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇళ్ళు కావాలనుకునేటువంటి వాళ్ళకి, రేషన్ కార్డులు పొందాలనుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి కుట్రదారుల వల్ల జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి నేరుగా ట్రాన్స్పరెంట్గా మీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవాలని. ఈ అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాళ్ళ బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా. సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు పదే ఒక పదం అయితే మీరు రిపీట్ చేస్తున్నారు, కుట్రదారులు, కుట్రలు అంటారు. ప్రభుత్వం అన్నప్పుడు ఇంత యంత్రాంగం ఉంటుంది, ఇంత కుట్రలు ఎంత. రెండవ విషయం, గ్రామ సభల్లో రాజకీయ పార్టీలు చేసేటువంటి ధర్నాల కంటే తనకు ఇల్లు రాలేదని, తనకు రేషన్ కార్డు రాలేదని, తనకు రైతు భరోసా వస్తుందో రాలేదని ఆందోళన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవి రాలేదా మీ దృష్టికి? వాళ్ళ కోసమే కదా పెట్టింది. రానటువంటి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికే పెట్టింది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, కానీ అప్లికేషన్ పెట్టుకోకుండా నేను ధర్నా చేస్తా అంటే నువ్వు నష్టపోతావు. నిన్నెవరో రెచ్చగొట్టి, నీకు తెలియక అమాయకుడిని రెచ్చగొట్టిపోయి ధర్నా చేయమనంటే నీకోసమే సభ పెట్టింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని నీకు పరిశీలన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసమే పెట్టింది. అటువంటి వాళ్ళు ఆ అప్లికేషన్ పెట్టుకొని అవకాశాన్ని వాడుకోవాలి. కానీ నాకు రాలేదని ధర్నా చేస్తే నీకు వచ్చేదాన్ని పోగొట్టడం కోసం ఎవడో నిన్ను ప్రోత్సహించాడి పంపిస్తే నష్టం నీకు జరుగుతుంది. సో దయచేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే, ఈ ప్రభుత్వం మీ అందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో మీ అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిశీలించి న్యాయం చేయడం కోసమే గ్రామ సభ. సార్, ఒక లబ్ధిదారుడు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి సార్? మీరు ప్రజాపాలన అని స్టార్ట్ చేసినప్పుడు
6-7 పేజీలతోటి నీకు రైతు బంధు వస్తుందా, ఎన్ని ఎకరాల భూమి ఉంది, రేషన్ కార్డు ఉందా, ఇల్లు ఉందా అని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలను పెట్టేసి మళ్ళీ దరఖాస్తు తీసుకుంటాం అంటున్నారు. అంటే ఇక ప్రజలు ఎప్పుడు మీకు దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉండాలా? చారి గారు, మీరు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో గ్రామ సభలు పెట్టారు ప్రజాపాలనప్పుడు, అప్పుడు రేషన్ కార్డుల గురించి దాంట్లో పొందుపరచలే. అప్పుడు అడిగిన అంశాలు కొన్ని, అలా ఆ అంశాలు అడగలేకపోయినా కానీ కొద్దిమంది అక్కడెక్కడ అధికారులు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో అందులో అడగలేదు కాబట్టి మేము పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మిగిలిపోయారు. సో అవి ఉన్నాయి కదా అని చెప్పి పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు వదిలేద్దామా? మాకు ఆల్రెడీ ఆనాడు గ్రామ సభలో పెట్టుకున్నా, మీ సేవలో పెట్టుకున్నా, లేకపోతే ఇంకో దగ్గర పెట్టుకున్నా ఆ ఉన్నటువంటి సమాచారం వరకే చేసేద్దామంటారా? కాదు కదా. వాళ్ళతో పాటు ఇంకా కొద్దిమంది గ్రామాల్లో మిగిలిపోయి ఉన్నారు, వాళ్ళకి కూడా తీసుకుందామని కదా ట్రాన్స్పరెంట్గా అనౌన్స్ చేసి, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా మీరు పెట్టండి, మీ అప్లికేషన్ కూడా తీసుకొని అందరి పరిశీలన చేసి చేద్దామని. అంటే మేము ఉన్నదాన్ని రెస్ట్రిక్ట్ చేయట్లే, ఇంకా పరిధి పెంచుతున్నాం. పెంచేదాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఆ సద్వినియోగం వాళ్ళు చేసుకోకుండా ఉండటం కోసం కావాలని వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదో పట్టించి వాళ్ళకి లబ్ధి పొందకుండా చేయాలనే కుట్ర నాకు తెలిసి ఇది పేదవాళ్లపై ఉన్నటువంటి సరైన ప్రేమ లేనటువంటి. మీరేమో గ్రామ సభలు బెనిఫిషరీస్ ఎంపిక కోసం నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మీ అధికారులు ఏమో ఒక లిస్ట్ పెడుతున్నారు, రేషన్ కార్డుకు అర్హులు వీళ్ళు, ఇందిరమ్మ ఇంటికి అర్హులు వీళ్ళు అని చెప్పేసి. అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని చాలా స్పష్టంగా చదివి వినిపిస్తున్నారు. అధికారులు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ ఈ సభల్లో అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. గతంలో కొద్దిమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు ఇవి కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలా చెప్తున్న క్రమంలో మీరు కొన్ని పేర్లు చదివారు కదా, వాళ్ళ శాంక్షన్ అయిపోయి మీకు రావు అని కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళకి మేలు జరగకుండా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కాదు, అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు చదువుతున్నారు. ఇంకా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే పెట్టుకోండి అని చెప్తున్నారు. సో ఇది మంచి అవకాశమా చెడ్డ అవకాశం? ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు అంటే, ఓకే సార్, మీ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు ఇలాంటి డౌట్స్తో ఉన్నారు. అధికారులు జాబితా చదువుతున్నారు, ప్రభుత్వం ఏమో ఒకటి చెప్తుంది అని చెప్తున్నారు. మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం ఒక్కళ్ళు కూడా మిగిలిపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే గ్రామ సభలు పెట్టి ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి, వాటన్నిటిని తీసుకొని గతంలో అక్కడక్కడ వచ్చినటువంటి అప్లికేషన్తో పాటు మీ అప్లికేషన్ కూడా తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి సభలు ప్రజల కోసం, లబ్ధిదారుల కోసం. దయచేసి లబ్ధిదారులందరూ, ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరూ నేను పిలిపిస్తూ ఉన్నాను, ఈ గ్రామ సభల్ని మీకోసం వాడుకోండి, మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి వాడుకోండి. రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ గ్రామ సభలు పెట్టిందే మీకోసం. మీరు దయచేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే దీన్ని పెట్టుకొని దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయండి. ఇది ఈ గ్రామ సభలన్నీ మీకోసం. సార్, మామూలుగా బెనిఫిషరీస్ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఒక ఊర్లో ఎగ్జాంపుల్, ఈ ఊర్లో మీకు రేషన్ కార్డు ఇచ్చారు, నాకు రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకోమంటున్నారు. ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డు? బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంది, నా పేరు లేదనుకో. ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డు? చారి గారు, నేను అదే అంటున్నాను, నువ్వు కూడా సీనియర్ జర్నలిస్ట్వి. ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా స్పష్టంగా, సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు, ప్రభుత్వం కూడా అనౌన్స్ చేశారు. ఈనాటి వరకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు. కానీ మీరు బెనిఫిషరీస్ లిస్ట్ అవుట్ చేస్తారు అనేది, ఆ లిస్ట్లో మీ పేరుండి నా పేరు లేకపోతే సరిగా అర్థం చేసుకోకపోతే మీలాంటి వాళ్ళకి కూడా అర్థం కావచ్చు. నేను చేయగలిగేది బెనిఫిషరీస్ లిస్ట్ కాదు, అప్లికెంట్స్ లిస్ట్. అది ఇప్పటివరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు కొన్ని చదువుతున్నారు, ఇంకా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని చాలా స్పష్టంగా చదువుతున్నారు. మీరు పదే ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం బెనిఫిషరీస్ లిస్ట్ అనౌన్స్ చేసి, బెనిఫిషరీస్ అంటే ఏంటి? బెనిఫిషరీస్ అంటే సెలెక్ట్ అయినటువంటి బెనిఫిషరీస్ లిస్ట్ అని మీ ఉద్దేశం కనిపిస్తుంది. కాదు, అప్లికెంట్స్ ఇప్పటివరకు పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పారు, ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే పెట్టుకోండి, అందరికీ కలిపి పరిశీలన చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్డులు ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తాం.
ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఏదో ప్రచారం కోసమో లేకపోతే ప్రభుత్వానికి ఇంకేదో లబ్ధి పొందడం కోసం చేస్తున్నది కాదు. కార్డు లేనటువంటి వాళ్ళకి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. దీన్ని దయచేసి నేను మళ్ళీ పదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఈ పేదవాళ్ళకి ఇల్లు రాకుండా ఉండాలని, రేషన్ కార్డులు పొందకుండా ఉండాలని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ట్విస్ట్ చేసి రకరకాల ప్రచారం చేస్తున్నారు. నేను మరొకసారి అందుకే క్లారిటీ ఇస్తున్నాను. ఈ సభలు పెట్టిందే అర్హత ఉన్న ఇల్లు పొందకుండా లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ తిరిగి అప్లికేషన్స్ పెట్టుకొని మీరు పొందడం కోసం ప్రయత్నం చేయండి. మీకోసమే పెట్టారు ఇది. అట్లాగే రేషన్ కార్డులు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి, మీకోసమే పెట్టారు. గతంలో పెట్టిన వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళతో పాటు ఇంకా మీరు అందులో లిస్టు లేకపోతే మీరు కూడా పెట్టుకుంటే అవి ఇవి అన్నీ కలిపి క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికీ శాంక్షన్ చేసే విధానం తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా మీకు ఏదైనా బెనిఫిట్ డౌట్స్ ఉన్నాయంటే దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. సరే, ఇప్పుడు మీరు ఇంత క్లారిటీ ఉంది, కన్ఫ్యూజన్ లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు రేషన్ కార్డుల కోసము కులగణన సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా తీసుకుంటామని చెప్పారు. ఎవరు చెప్పారు? మీ మంత్రులే చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి, రచ్చ జరిగిన తర్వాత మళ్ళీ మీరు సారీ, నువ్వు మిస్గైడ్ చేస్తూ ఉన్నావు. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పింది, కాస్ట్ సర్వే చేసేది దాని పర్పస్ వేరు. ఈ 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వచ్చిన ఆర్థిక వనరులు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థిక వనరులు కానీ, మిగతా వనరులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరికీ ఏ స్థాయిలో ఎంతవరకు అందుబాటులోకి వచ్చాయనేది స్టడీ చేసి భవిష్యత్తులో ఇంకా అందరికీ అందుబాటులో తీసుకొని రావడానికి ఏ రకంగా ప్లాన్ చేయాలో ఆ చేయటం కోసం ఒక సైంటిఫిక్ సర్వే చేస్తున్నామని చెప్పాము. రేషన్ కార్డులకు సంబంధించి అందులో కూడా ఎవరైనా రేషన్ కార్డు మాకు లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఉంటే దాన్ని కూడా తీసుకుంటున్నామని తప్ప దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నామని చెప్పలే. అట్లాగే నీకు మీ సేవలో కొద్దిమంది అప్లై చేసుకుని ఉంటే అవి కూడా తీసుకుంటున్నామని చెప్పాం. లేకపోతే డైరెక్ట్గా అధికారులు దగ్గర ఎవరైనా అప్లికేషన్ అవి కూడా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా గ్రామాల్లో చాలామంది ఈ మార్గాల ద్వారా చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంకా మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా గ్రామ సభ పెట్టి అవి కూడా తీసుకొని అన్నిటినీ కంపైల్ చేసి చేయాలనే ఆలోచనతో. సో యూ మస్ట్ అండర్స్టాండ్, అనేక మార్గాల ద్వారా లేనటువంటి వాళ్ళు, పొందలేనటువంటి వాళ్ళ సమాచారాన్ని తీసుకొని ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే గ్రామ సభ కూడా పెట్టి అందులోంచి కూడా తీసుకొని చేయాలనే ఒక ఉన్నతమైన ఆశ, ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దయచేసి మీరు సార్ ట్విస్ట్గా సార్ మీరు చేసిన కులగణన సర్వేలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాము. ఇల్లు ఉందా అని అడిగారు, భూమి ఉందా అని అడిగారు, కార్డు ఉందా అని అడిగారు, అప్పు ఎంత అని అడిగారు, ఆస్తులు ఎంత అని అడిగారు. మళ్ళీ కులగణన ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా మీరు. ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఇందులో చాలామంది ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఇల్లు ఉందా లేదనే దాంట్లో కన్ఫ్యూజన్తో కొంతమంది పెట్టుకోలేదు, రేషన్ కార్డు కొంతమంది పెట్టుకోలేదు. వాళ్ళని కూడా వదిలేద్దామా? వదిలేస్తారా? వదిలేదలుచుకోలేదు. మేము ఎవరిని వదిలేదలుచుకోలేదు. అత్యంత చివరి వాడికి కూడా మేలు జరగాలనే ఆలోచనతోనే గ్రామ సభలు పెట్టేస్తే 3 రోజులు పెట్టేస్తే స్పష్టంగా అందులో ఉన్నటువంటి వాళ్ళు, మనం ఈరోజు ఈ సభ కేవలం ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం పెట్టారు కాబట్టి అందరం పోయి దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కళ్ళు మిగిలిపోకుండా ఉంటారు. బట్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. నోబుల్ కాజ్ అండ్ క్లారిటీతో చేస్తున్న కార్యక్రమం. దయచేసి దీన్ని లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా మీరు ప్రభుత్వం యొక్క ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రెయిట్ ఆలోచనని తీసుకొని పోవాలి. కానీ దాన్ని ట్విస్ట్ అట్లా చేసి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఆఫీసర్లు గ్రామ సభలో చదువుతున్నటువంటి పేర్లు బెనిఫిషరీస్గా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ, లేదంటే వాళ్ళు ఫైనల్ బెనిఫిషరీసా? ఇంతవరకు ఏ పేరు చదివినా, ఏ గ్రామ సభలో ఎవరి పేర్లు చదివినా అవన్నీ అప్లికెంట్స్ పేర్లే. ఈ ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లే. మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అప్లై చేసుకుంటే అవి ఇవి అన్నీ కలిపి అర్హత కలిగినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్.
అవి సెలెక్టెడ్ లిస్ట్ కాదు, ఓన్లీ అప్లికెంట్స్ లిస్టులే అవి. రేపొద్దున మీరు కూడా అప్లై చేసుకుంటే మీ పేర్లు కూడా కలిపి దాన్ని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. సార్ ఇప్పటికే లక్షన్నర దరఖాస్తులు వచ్చాయి. ఎన్నైనా రాని, మీరేమో 26వ తేదీ నుంచే ఈ ఎన్నైనా రాని, 26 నుంచే లాంచ్ చేస్తా అని చెప్పారు. ఎన్నైనా రాని, చిట్ట చివరి వరకు కూడా వెళ్ళాలనేదే మా ఆలోచన. పూర్తిగా సంపూర్ణంగా అప్లికేషన్స్ అందరికి వచ్చిన తర్వాతనే క్రోడీకరించి స్పష్టంగా ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చేసి ఇక నేను మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఇవ్వలేనని అనలేను. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన తర్వాత ఒక నెల తర్వాత లేకపోతే ఇంకో 5 రోజుల తర్వాత ఇంకో వాళ్ళ పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వాళ్ళు సపరేట్ కుటుంబంగా మారిపోతుంది. సో ఆ కుటుంబం పెళ్లి కావాలని అతనికి రేషన్ కార్డు కావాలి. లేకపోతే నెల తర్వాత ఇంకో 10 మందికి పెళ్ళి అయితే ఆ ఊర్లో వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డులు కావాలి. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇస్ ద కేస్ ఇన్ ద హౌసింగ్ కార్డ్. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కూడా గ్రామానికి కేటాయించినటువంటి సంఖ్య కంటే వచ్చినటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉంటాయి. మిగతా వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతారు మీరు? ఒక నియోజకవర్గానికి 3600 4500 ఇండ్లు ఇస్తున్నప్పుడు మీరు కేటాయించింది 3500 కదా, ఇంకా ఎక్కువ మంది వస్తాయంటే డెఫినెట్గా వీఆర్ స్టార్టింగ్ విత్ దట్ నెంబర్. బట్ ఎంతమంది వస్తే అంతమందికి కంటిన్యూస్గా మేము చేసుకుంటూ వెళ్తాం. ప్రయారిటీ ఏంటి మీకు? ప్రయారిటీ చెప్పాను. ఇల్లు లేని వాళ్ళకే ఇస్తారా? ఒకే కుటుంబంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక కుటుంబంలో ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది, తను ఇంకో ఫ్యామిలీ పెట్టాలనుకుంటాడు, వాళ్ళకు కూడా ఇస్తారా? లేదంటే అసలు ఇల్లే లేని వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? ఫస్ట్ ఇల్లు లేనటువంటి వాడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రోడ్డు మీద ఉన్నవాడికి, ఇల్లే లేనటువంటి వాడికి ఇచ్చుకుంటా వి విల్ కంటిన్యూ. ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కరోజు ఆగేది కాదు అది అంటున్నాను. మీరు చెప్పినంత క్లారిటీగా మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏదో క్లారిటీగా చెప్తున్నా, ఇది కాదు కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పి. మీ అధికారులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా జనాలు. మా అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కావాలని కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు 10 ఏళ్ళు పాపం వాళ్ళు ఇల్లు 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 అని అరిసి గోపడితే కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు అని అడిగితే కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు, కావాలని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియాతోనో లేకపోతే సోషల్ మీడియాతోనో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధిదారులని మిస్గైడ్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు పొందకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారు. నేను అందుకే మరొకసారి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని సమస్త పేద కుటుంబాలందరికీ రేషన్ కార్డు పొందాలనుకున్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం మీకోసమే ఈ గ్రామ సభలు పెట్టింది. దయచేసి దీనికి మీరు సక్రమంగా వాడుకొని మీ అప్లికేషన్స్ పెట్టుకొని మీరు వాటిని పొందడం కోసం వచ్చిన అవకాశాన్ని సువర్ణ అవకాశంగా వాడుకోవాల్సిందిగానే విజ్ఞప్తి. మరి కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. తెల్ల రేషన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళ లిస్టులో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ వచ్చినటువంటి లిస్టులో పేర్లు ఉండట్లేదు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మీకు ఏ అనుమానాలు అవసరం లేదు. ఇంతవరకు అసలు లిస్ట్ క్లియర్ చేసి శాంక్షన్ చేస్తే కదా ఇళ్ళకు సంబంధించి హౌసింగ్ మంత్రి గారు కానీ లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించి సివిల్ సప్లైస్ మంత్రి గారు కానీ ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇంకా శాంక్షనింగ్ చేయలేదు. ఇవన్నీ అప్లికెంట్స్ పేర్లే అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్లారిటీ మీరు అందరికీ ఉండాలా. మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే మా అందరి ఆశ, ఆలోచన, ఆకాంక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు, 40 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా మీకు టెన్షన్ పట్టుకోవట్లేదా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికీ సన్నబియ్యం ఇవ్వాలి, వీళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి, వీళ్ళతో పాటు 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నిటికీ కూడా ఇది ప్రయారిటీ పెట్టినప్పుడు 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామంటే మీ మీద భారం కాదా? దాన్ని ఎట్లా బేర్ చేస్తారు? 40 లక్షల 90 లక్షలు అనేది ఇమ్మెటీరియల్ నాకు. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద కుటుంబం కానీ అర్హత కలిగిన కుటుంబం తిండి లేకుండా నిద్రపోకూడదు, ఆహారం తినడానికి తిండి లేకుండా పస్తులతో పడుకోకూడదు అనేది మా ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం. సో దానికోసం మేము ఎంత దూరం అయినా వెళ్తాం. అంచనా ఏమైనా ఉందా సార్? అట్లాగే బడ్జెట్ అప్లికేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత వారు కంపైల్ చేసిన తర్వాత అర్హత కలిగినటువంటి వాళ్ళు అందరూ లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు కరెక్ట్ సంఖ్య లెక్క వస్తుంది. ఇప్పుడే నువ్వు అంచనాలు వేసి మళ్ళీ మిస్గైడ్ చేసి జనాల్ని నువ్వు ఇన్ని అంచనాలు వేసావు కదా, తక్కువ ఇచ్చావు ఎక్కువ ఇచ్చావు, నో,
కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం. ఇన్కమ్ జనరేషన్ కోసము మీరు సబ్ కమిటీ చేశారు. ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించలేదు. ఏడాది పాలనలో వచ్చినటువంటి ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలని, ధరలు పెంచే పరిస్థితి లేదు, ప్రజల మీద భారం మోపే పరిస్థితి లేదు, ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేసుకుంటారు? పన్నులు కొత్తగా అదనంగా వేసి ప్రజల మీద ఇప్పుడు భారం వేయాలనే ఆలోచన మాకు లేదు. సాధ్యమైనంత మేరకు ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ ఏమేమి ఉన్నాయో వెతికి వాటి ద్వారా ప్రజల అవసరాలు తీర్చాలనే కర్తవ్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటివరకు ప్రజలందరి సహకారంతో సాధ్యమైనంత వరకు చేయగలుగుతా ఉన్నాం. ఇంకా ముందు కూడా అంటే మీ లక్ష్యం సంకల్పం గొప్పదైతే ఉన్నతమైందైతే అన్నీ కలిసి వస్తాయి. మీ లక్ష్యం సంకల్పమే ఒక కుట్రపూరితమైంది దుర్మార్గమైంది అని అంటే అప్పుడు మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మా అన్నీ కూడా ఉదాత్తమైనవి ఉన్నతమైనవి. లక్ష్యం సంకల్పం అంతా కూడా ప్రజల కోసం చేసే ఆలోచన కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా మేము ఆ లక్ష్యాలన్నీ చేరుకుంటామనే నమ్మకం. సార్, గ్రామ సభల్లో వచ్చినటువంటి ఇంకొక మేజర్ ఇష్యూ, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో పెన్షన్స్ని పెంచుతామని చెప్పారు. పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఆశగా మీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు జరిగే గ్రామ సభలన్నీ కూడా సరే మేము చెప్పినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కేవలం సంవత్సర కాలంలోనే చాలా చేసుకుంటాం. అంటే మీరు 6 గ్యారెంటీలని 100 రోజుల్లో ఇస్తా అన్నారు సార్. చారి గారు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీకు 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసుకుంటూ వచ్చాం. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచితంగా తిరిగే కార్యక్రమం చేపట్టాం. 200 యూనిట్ వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం, చేసుకుంటూ వచ్చాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పాం, అవి చేసాం. రైతు భరోసా చేస్తామని చెప్పాం, చేస్తున్నాం ఇప్పుడు. అట్లాగే భూమి లేని నిరుపేద కుటుంబాలకు కూడా 12,000 ఇస్తా అని చెప్పాం. వ్యవసాయ కూలీల కుటుంబాలకు వాళ్ళకి చేస్తున్నాం, ఇప్పుడు మొదలు పెడుతున్నాం. సమస్య ఏంటంటే భట్టి గారు, మీకు మీరు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు, 100 రోజుల్లో ఇవన్నీ చేస్తామని. కాన్సెప్ట్ ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంటారండి. టార్గెట్ పెట్టుకునే పని చేసుకుంటూ పోతేనే సాధ్యం అవుతుంది. నేను గాల్లో దీపం పెట్టుకొని తిరుగుతా అంటే ఎట్లా? సరే, మీరు రుణమాఫీ అన్నారు కాబట్టి హరీష్ రావు ఒక మాట అడుగుతున్నారు సార్. ఏదో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుందాం, ఆ ఊర్లో 100% రుణమాఫీ అయితే మీరు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పి. హరీష్ రావు లాంటి వాళ్ళకి అసలు ఏమన్నా అర్హత ఉందా మాట్లాడటానికి? ఆయన 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పారు. చేశారా వారు? చేశారా? కేవలం ₹1,00,000 చేయలేదు కదా. 4 ఇన్స్టాల్మెంట్ అన్నాడు. ఆ 4 ఇన్స్టాల్మెంట్లు కూడా మళ్ళీ వడ్డీ మేమే కడతాం అన్నాం. కట్టాడా? అది కేవలం వడ్డీకి సరి. వాళ్ళు చేయలేదు కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు సార్. ₹1,00,000 చేస్తాను, అది పూర్తి గాలికి వదిలేస్తుంది. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడు. వీటన్నిటిని గాలికి వదిలేసిన ఆ హరీష్ రావు మాట్లాడిన మాటలు పట్టుకొని మీరు ప్రశ్నలు అడగటం, మేము సంవత్సరంలోనే ఇన్ని చేసినటువంటి వాళ్ళని సమాధానం చెప్పని అడగటం అర్థం లేదు సార్. 26వ తారీఖే రేషన్ కార్డులు ఇవ్వడము, రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ లెటర్లు ఇస్తారా సార్? ఇప్పుడు గ్రామ సభలకు సంబంధించి కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ జరుగుతున్నాయి. దీన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మీరు రైతు భరోసా సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించి సమాచారం ఉంది. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా సమాచారం. దాని గురించి ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పటికే చాలా స్పష్టత ఇచ్చేసాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తున్నామని. మీ కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళు గ్రామ సభలకు సంబంధించి కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని స్పష్టతని మీకు ఇప్పటికే ఇచ్చా. ఇందిరమ్మ ఇళ్ళు పెన్షన్ సార్ 26 నుంచి ఇస్తారా సార్? 26 నుంచి లాంచ్ చేస్తారా ఎట్లా? దీన్ని నేను ఇచ్చిన సమాచారాన్ని స్పష్టతని ఈ గ్రామ సభలను వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.